ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమి నాగమంటే నువ్వు ఆగుతావేంటి? రా. అది ఏంటి భూమి, ప్లాన్ ఫెయిల్ అయ్యిందని బాగా నిరుత్సాహపడ్డట్టునో? ప్లాన్ ఏమిటమ్మాయి? నువ్వు తాగిన కాఫీలో మోషన్ టాబ్లెట్స్ కలిపారు పిన్ని. అలాంటి చీప్ ప్లాన్తో ఉదయ్ నాపి అక్కడ గగన్తో అకాడమీ ఓపెన్ చేయించాలని అనుకుంది పాపం. అది కాస్త ఫెయిల్ అయింది కదా. అమ్మో, అంటే నువ్వు నా మీద ప్రేమతో కాఫీ తాగించలేదా? మోషన్ టాబ్లెట్స్ ఉన్నాయా? మొదటి గుట్టక్కే నా కడుపులో గుడగుడమంది. అమ్మో అమ్మో, ఇప్పుడు నా పరిస్థితి జలపాతంలో ఉంది. అమ్మో, అయ్యో, అమ్మో. ఏం భూమి, నేనిచ్చిన షాక్కి నోట మాట పడిపోయిందా? లేదా పూర్వ, నేనిచ్చే చివరి షాక్కి నువ్వేమైపోతావా అని ఆలోచిస్తున్నాను. నీకింకా గగన్ గడ్తో అకాడమీ ఓపెన్ చేయిస్తానని కాన్ఫిడెన్స్ ఉందే? ఉంది, చెప్పాను కదా. నువ్వేసిన ప్రతి చిక్కుముడిని విప్పి నా దారిని రహదారిగా చేసుకుంటానని. చేసుకుని తీరుతాను. మన మధ్య ఛాలెంజ్ ఇంకా అలాగే ఉంది. కొంచెం లిఫ్ట్ ఇస్తారా? రండి కూర్చోండి. మీతో పెళ్లికి భూమికి ఇష్టం ఉందో లేదో ఒకసారి తెలుసుకోండి. మళ్ళీ మనం ఇలా ఎదురవుతామని నువ్వు కల్లో కూడా ఊహించుండవు కదా. ముందే చేసుకున్న అగ్రిమెంట్ గనక నువ్వే డాన్స్ అకాడమీకి పార్ట్నర్ గనక ఎదురయ్యాం. ఈ డాన్స్ స్కూలే గనక లేకపోయుంటే నా కూతురు నీ మొహం కూడా చూసేది కాదు. చూడాలని ఆరాటపడే మనిషిని కాదు, వద్దు అని వదిలేసుకున్నా దాని వెంటపడే మనసు నాకు లేదు మిస్టర్ శరత్ చంద్ర. ఈ డాన్స్ స్కూల్ గాని ఉండకపోయుంటే నీకు ఎదురుపడాల్సిన అవసరం ఉండేదే కాదు. రేయ్, హద్దులు మీరి మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నా వ్యక్తిగత హద్దుల దగ్గరకొచ్చి గొడవ మొదలు పెట్టాలనుకున్నది నువ్వు వ్యక్తివి, నీదో గతం, చెప్పుకోవడానికి సిగ్గుండాలిరా. నా గతంలో నీ కూతురుందని, నీ కూతురు నన్ను ప్రేమించిన ఓ అధ్యయనం నడిచిందని నువ్వు మర్చిపోతున్నావా మిస్టర్ శరత్ చంద్ర? నా కూతురు టైం బాగోలేక నీలాంటి నీచుణ్ణి ప్రేమించిందిరా. తన అదృష్టం బాగుంది గనక బంగారం లాంటి అల్లుడు దొరికాడు. తను రాలేదు, నువ్వు తెచ్చావు. అది కూడా నేను పెళ్ళాపేస్తే పరువు పోతుందన్న భయంతో నువ్వు పరిగెత్తుకుని వెళ్ళి తెచ్చుకున్న సంబంధం ఇది.
నీ కూతురు నన్ను మర్చిపోతేమో అన్న ఇంకో భయం కూడా నీలో ఉంది. రై, నా కూతురు మీద నాకు నమ్మకం ఉందిరా. ఇది నువ్వు మేకపోతు గాంభీర్యంతో చెప్తున్న మ్యా 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 డైలాగ్. అంత నమ్మకమే ఉంటే ఇంత తొందరగా పెళ్ళెందుకు చేస్తావు? రై, మావయ్య, ఇక్కడికి మనం గొడవ పడ్డానికి రాలేదు. డాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వచ్చాం. అన్నయ్య, నువ్వైనా కాస్త తగ్గుండొచ్చు కదా. రే, తగ్గాను కనుకనే డాన్స్ అకాడమీ పార్ట్నర్గా ఒప్పుకొని ఇక్కడ దాకా వచ్చాను. తగ్గుతున్నాను కదా అని తగ్గించి తొక్కేద్దాం అనుకుంటే తొక్కి నార తీస్తాను. నానా, వద్దు మావయ్య. నానా, అందరూ చూస్తున్నారు. మావయ్య, బ్రో 1 minute. ఈయనే మా అన్నయ్య గగన్. తెలుసు. గగన్ బ్రో నాకు ముందే తెలుసు. కాకపోతే ఈయనే గగన్ బ్రో అని ఇప్పుడే తెలిసింది. నేను బ్రోతో కాసేపు మాట్లాడాలి, మీరు వెళ్ళండి. ఆ, ఆ, ఉదయ్ గారు, ఆయనతో మీరేం మాట్లాడతారు? రండి. లేదు భూమి, బ్రో నాకు బాగా క్లోజ్. నువ్వు చెప్పు బ్రో. నువ్వు చెప్పావు కదా. మీరు పదండి, నేను మాట్లాడుస్తాను. బేబీ, ఆ గగన్ గడితో పాటు ఓ కుర్రాడు వచ్చాడే, వాడెక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు గగన్తో ఉంటున్నాడనే డీటెయిల్స్ నాకు కావాలి. అడిగి ఆహారాలు తీస్తున్నట్టు కాకుండా తెలివిగా తెలుసుకోవాలి. నేను చూసుకుంటాను మమ్మీ. ఉదయ్కి ఈయన గారు ఎలా తెలుసో, ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. టెన్షన్గా ఉంది. మన పరిచయం చాలా స్వీట్గా మొదలైందనుకున్నాను. ఇంత ఘాటుగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. ఆ రోజు పెళ్లి చూపుల్లో భూమి లేదని మీకు ఎలా తెలుసో, భూమి మనసులో నేనున్నానో లేదో అనే అనుమానం నీకెందుకొచ్చిందో ఈరోజు నాకు అర్థమైంది బ్రో. ఇప్పటికీ భూమి మనసులో నేనున్నానో నువ్వున్నావో అన్న అనుమానం ఇదిగో ఇప్పుడు శరత్ చంద్ర అంకుల్ మాట్లాడాక నాకు మొదలైంది. చూడు బ్రో, అలాంటి అనుమానాలేం పెట్టుకోకండి. శరత్ చంద్ర నా శాశ్వత శత్రువు. నేను కావాలనే తనని టీస్ చేస్తూ ఉంటాను.